హాయ్ హలో నమస్తే వనకం శ్రీయాకార్ ఆదాబ్. నేను మీ ఆయుష్రామ్. సమస్యలెన్ని చుట్టుముట్టినా నిలబడి కలబడి సాధించే అసామాన్యుడు, ప్రజల మనిషిగా ప్రజాసేవలో తరించే సామాన్యుడు, నమ్మిన సిద్ధాంతం కోసం జైలు గోడలు సైతం లెక్క చేయని మొండివాడు, ప్రజా సమస్యలే తన సమస్యలుగా పోరాడే దండివాడు, కార్యకర్తలు ముద్దుగా పిలుచుకునే హిందూ టైగర్ చౌకీదార్ బండి సంజయ్ గారితో ఈరోజు మన చిట్ చాట్. Exclusively mixed by DJ Shrinu from Kanagarthi. ప్రస్తుతానికి నల్గొండలో ఉన్న మనం నల్గొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి రేణిగుంట ప్రయాణం ఉంటుంది. సో రేణిగుంటలో ర్యాలీ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ర్యాలీలో బండి సంజయ్కి 10 మందితో ఓటేపిస్తారట. చూద్దాం. Exclusively mixed by DJ Sai from Kanagarthi. ఇప్పుడు మనం మొగిలిపాలెం నుండి రేణిగుంటకు వచ్చాం. రేణిగుంటలో చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలతో అన్న మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. పైసలు మన పైసలే మనకి ఇస్తాడు, తీసుకోవాలి. ఓటు మాత్రం మరి అట్లా ప్రయత్నం చేయండి. 15 గెలవాలి. పక్క గెలుస్తారు కదా, ధైర్యం ఉండొచ్చు కదా, అనుమానం లేదు కదా. రోజు పెట్టాలి. ఒక్కొక్కరు 100 ఓట్లు ఇద్దరం గెలుస్తాం మనం. ధర్మం గెలవకుంటే రేపు ఏమి చేయాలి మన కాశ్యాలు దగ్గర అంటే మీరు కష్టపడి పని చేయాలి. అది పని చేయకుంటే మోసపోతాం. మళ్ళొకసారి ఎవరికి ఎలా గెలుస్తారు వాళ్ళందరూ వాళ్ళకి కొమ్ము వస్తారు. రేపు మనం హిందూ అంటే హిందూ 40 అంటారు, మీరు ఓటు గెలిచిన 60 అంటారు. అట్లా వేద్దామా, కాశ్యాలు దగ్గరమా ఒక్కటే గుర్తుంచుకోండి. మీరే పని చేయాలి, మీరే కష్టపడి పని చేయాలి. పని చేస్తారు కదా, గ్రామాలకు ఎవరు బయట వాళ్ళు పదకొండు దానికి సాయంత్రం ఫోన్ చేసి మొత్తం కరీంనగర్ ప్రజలంతా నీ వెంటే ఉన్నారన్నా. బండి సంజయ్ అన్న జిందాబాద్, బీజేపీ జిందాబాద్, కరీంనగర్ జిందాబాద్, కమలం పువ్వు జిందాబాద్. జనతా పార్టీ ఆశా జెండకు జై కొట్టరు, జై కొట్టరు. కర్మరు టైగరు సంజయ్ అన్న పడ్డారు. ఆశా జెండకు జై కొట్టరు, జై కొట్టరు. టైగరు సంజయ్ అన్న పడ్డ నడవాలిరో. ఆశా జెండా జిందాబాద్, కరీంనగర్ జిందాబాద్, కమలం పువ్వు జిందాబాద్,
బోలో బోలో జై బోలో సుష్మమ్మకు ఉయ్యాలో కొట్టి దండాలో సంజయన్నకు జై బోలో బోలో జై బోలో సుష్మమ్మకు ఉయ్యాలో కొట్టి దండాలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చింది సుష్మమ్మ ఇచ్చింది మద్దతిచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చింది సుష్మమ్మ ఇచ్చింది మద్దతిచ్చింది సంజయన్నకు జై బోలో సుష్మమ్మకు దండాలు తెలంగాణ వచ్చింది సుష్మమ్మ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ లల్లై రే ఆశా జెండకు జై కొట్టరు జై జై కొట్టరు గరిమారు టైగరు సంజయన్న బాట నడవాలి రో బండి సంజయన్న జిందాబాద్ బీజేపీ జిందాబాద్ కరీంనగర్ జిందాబాద్ కమలం పువ్వు జిందాబాద్ అగో కరీంనగర్ టైగరు మా సంజయన్న కాషాయ దళపతి మా సంజయన్న కరీంనగర్ టైగరు మా సంజయన్న కాషాయ దళపతి మా సంజయన్న నరేంద్ర మోడీ బాటలోన కదిలెను కరీంనగర్ కాంతి రేఖై మెరిసెను నరేంద్ర మోడీ బాటలోన కదిలెను కరీంనగర్ కాంతి రేఖై మెరిసెను కరీంనగర్ టైగరు కాషాయపు దళపతి నరేంద్ర మోడీ బాటలో నడిచే కరీంనగర్ కాంతి రేఖై లల్లై లల్లై రే లల్లై రే భారతీయ జనతా పార్టీ లల్లై రే ఆశా జెండకు జై కొట్టరు జై జై కొట్టరు గరిమారు టైగరు సంజయన్న బాట నడవాలి రో ఆశా జెండా జిందాబాద్ కరీంనగర్ జిందాబాద్ అరే పేరేంటి ఏం గుర్తు కమలమ్ము ఎత్తరా ఓడెత్తరా ఎత్తరు కదా కరీంనగర్ ముద్దు బిడ్డ సంజయన్న తెలంగాణ పోరు బిడ్డ సంజయన్న కరీంనగర్ ముద్దు బిడ్డ సంజయన్న తెలంగాణ పోరు బిడ్డ సంజయన్న ఢిల్లీలో నలాటి దెబ్బలు కరీంనగర్ పార్లమెంట్ వేదికగా సంజయను గెలిపించే ప్రయత్నం చేయాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా మన వాటా ఉండాలి. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా సంజయ్ కుమార్ గెలిపించాలని కోరుతూ గమల గారు భయం పట్టుకున్నది. బీజేపీ గెలిస్తే 145 పక్కా వస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంటికి పుష్కరించి కొడతాం రేపు. నీ పార్టీ కార్యకర్తలకు ఫస్ట్ క్షమాపణ చెప్పు. నీ పార్టీ కార్యకర్తలకు ఫస్ట్ క్షమాపణ చెప్పు. సిగ్గుండాలి. బండి సంజయ్ గెలిస్తే 144 సెక్షన్ వస్తుంది. నా ధర్మం కోసం, నా సమాజ సంగతి కోసం దేనికైనా తెగించి కొట్లాడే తత్వం నాది. ప్రాణ త్యాగానికైనా సిద్ధమైతా. నువ్వు ఎన్నిసార్లు జైలుగా చెప్పు, నువ్వు ఎన్ని కేసులు చెప్పు, ల్యాండ్ కేసులు, శాండ్ కేసులు, గ్రాండ్ కేసులు, మాఫియా కేసులు తప్ప నీ ధర్మం కోసమో, ఈ దేశం కోసమో, ఈ సమాజం కోసమో ఎన్ని కేసులు చెప్పు. అయినా గానగుడికి మాట్లాడు వేసు. అంత కూడా 50 కోట్లు ఖర్చు పెట్టి అడ్డదారులు 9 సార్లు గెలిచింది. ఆయన కోట్ల కేసేసిన అప్పుడు ఆయన సంగతి చేస్తుంది, కోర్టు చేస్తుంది సంగతి ఏదో. మరి దయచేసి మిత్రులారా, మీరందరూ వాస్తవాలు ఆలోచించండి. టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో దుకాణం మూసేసుకుంటారు. అది కారు పంక్చర్ అయింది, డోర్లు ఊడిపోయినాయి, ఒక స్టీరింగ్ మిగిలింది. ఆ స్టీరింగ్ పోయి ఎంఏ ఆఫీస్ ఉన్నది, వాడు దింపుతున్నాడు. కరీంనగర్ ప్రజలంతా నీ వెంటే ఉన్నారన్న బండి సంజయన్న జిందాబాద్ నా పేరు పువ్వు పొడి పైసలు తీసుకోవాలి. పైసలు కంటే మనం అడిగే పైసలు తీసుకోవాలి. ఓటు మాత్రం వేయాలి. మన కరీంనగర్ కట్టిన ఒక్కసారి 2 సార్లు అలాగే 2 సార్లు ఓడేసారు. ఒక్కసారి నాకే మీరు వేయాలి, అందరూ చెప్పాలి. అట్లా అందరు వేయాలి, కొందరు ఓటిస్తాం. అందరు కష్టపడాలి, అందరు గెలుపుతారు కదా. మర్చిపోరు కదా. మీరు దేనికి వెళ్తారు? ఊగుర్తికే. ఆయన పేరేంది? ఇచ్చింది మద్దతిచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చింది సుష్మమ్మ ఇచ్చింది మద్దతిచ్చింది సంజయన్నకు జై బోలో సుష్మమ్మకు దండాలు తెలంగాణ వచ్చింది సుష్మమ్మ ఇచ్చింది లల్లై రే భారతీయ జనతా పార్టీ లల్లై రే ఆశా జెండకు జై కొట్టరు జై జై కొట్టరు
ధర్మంగల్లా బండి ఇది బండి సంజయన బండి ధర్మంగల్లా బండి ఇది బండి సంజయన బండి జలకసి బండి గోజాయపు జెండాలెత్తి కదులుతుంది బండి 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 ధర్మంగల్లా పేదల బండి బండి సంజయ్ ఎవరికి? బండి సంజయ్కి బండి సంజయ్ గుర్తేంటిది? పువ్వు గుర్తు బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ గుర్తేంటి? పువ్వు గుర్తు కోట ఎవరికి? బండి సంజయ్కి బండి సంజయ్ గుర్తేంటి? కమలం సంజయ్ గుర్తేంటిది? కమలం బండి సంజయ్ ఎవరికి? బండి సంజయ్ బండి సంజయ్ కా? బండి సంజయ్ గుర్తేంటి? పువ్వు గుర్తు మా మీ ఓటు ఎవరికి? బండి సంజయ్ గుర్తేంటి? బండి సంజయ్ ఇప్పుడు అంతా పుల్లగాళ్ళు ఎవరు అంటారు? పుల్లాలు ఉంటారా? పుల్లగాళ్ళ దమ్ము తెలియదు. పుల్లగాళ్ళ దమ్ము 11 తరగేస్తుంది. ఒక్కొక్కరు 100 చేస్తారు కదా, చేస్తారు కదా. కేసీఆర్ సంగతి కూడా చెప్తాం. కేసీఆర్ ఎవరాడు? హిందువులు పొందులట. హిందువులు పొందులా, హిందువులైనా 11 తారీఖుని బొంద పెట్టిందని చెప్తారు. రాజకీయ సమాజుడే. హిందువుల జోలికేస్తే ఎవ్వరు వదిలిపెట్టలేదు. వాళ్ళకి దమ్మెని వదిలిపెడతాం. నన్ను కొంతమంది కలిసి ఓడి కరిమేళ ఇలా అందరు కలిసి గెలిపిస్తారు కదా. అందరు గెలిపిస్తారని నమ్మకంతోనే మీ ఓట్లు వేసుకునే అదృష్టం నాకు వచ్చింది. అందుకే చెప్తుంది రాగా కేటీఆర్ సిరిసిల్ల ఎప్పొచ్చినా నేను గెలిచిన వెంటనే కేసీఆర్ మీద దేశద్రోహం కేసు పెట్టిస్తా. కేసీఆర్ ని అరెస్ట్ చేస్తా. ముఖ్యమంత్రి సంగతిలో నేనే చూస్తా. మాట్లాడతా. ఇవాళ సైనికుల కుటుంబాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. సైనికుల కుటుంబాలను కూడా ఏడుస్తున్నాయి. మా భర్త, మా తండ్రి, మా అన్న, మా ఇంటి పెద్ద ఈ సరిహద్దులో సైనికులు ఉండి ఈ దేశాన్ని మీ అందరు రక్షించడానికి ప్రయత్నించి ప్రాణ త్యాగం చేస్తే నిరంకుశమే పెట్టి నిర్లజ్జగా వివరించబెట్టి సిగ్గులేని లజ్జ లేని ఒక ముఖ్యమంత్రి మా సైనికులను అవమానపరిచి మా కుటుంబ పెద్దల త్యాగాలను విస్మరించి వాళ్ళ త్యాగాలను అవమానించే వ్యక్తి కేసీఆర్. ఇలా మనందరం తల తీసుకోవాలి. అటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రి అనుకునేందుకు మనం తల తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఆయన ఏమంటాడు? సర్జికల్ స్ట్రైక్ జరగలేదట. ఇలా రాష్ట్రపతి మీద గౌరవం ఉండేది మాట మీద, ప్రధానమంత్రి మాట మీద గౌరవం ఉండదు, ఆర్మీ చీఫ్ మాట మీద గౌరవం ఉండదు, ఉప ప్రధాని మాట మీద గౌరవం ఉండదు. ఈయన ఎవరి మీద గౌరవం ఉంటుందంటే అంతర్జాతీయ ఉగ్రవాది మీద గౌరవం. ఈయన ఆయనకు ఫోన్ చేసినాడు. వీని పాలోడట, వీని పుట్టినోడట. ఆయన ఫోన్ చేస్తే సర్జికల్ స్ట్రైక్ జరగలే. నాకు వాడు మసూద్ అజారు వాడు ఫోన్ చేసిండు, ఏం జరగదట. అందుకే వానికి వీనికి సంబంధం ఉంది కాబట్టి ఫస్ట్ కేసీఆర్ మీద దేశద్రోహం కేసు పెట్టాలి, ఫస్ట్ అరెస్ట్ చేయాలి. ఆ పనితో చూపట్టాలి. ఇలా పక్కన ఎంఏ పార్టీ తీసుకొని ఇలా మతం గురించి సెక్యులర్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ హిందువులు ఎప్పుడు పొందులు కాదు. హిందువులే హిందుత్వం గురించి మాట్లాడమే మతతత్వం ప్రగల్భాలు పడుతున్నారు కదా. 12% ఓట్ల కోసం 12% ఓట్ల కోసం కక్కుర్తిపడి ఇవాళ వాళ్ళకే కొమ్ముగా చూడండి. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు సెక్యులర్ వాదులుగా చెల్లమవుతున్నారు. ఇవాళ 80% ఓట్ల కోసం 80% ప్రజల కోసం వాళ్ళ క్షేమం కోసం పాటుపడే భారతీయ జనతా పార్టీని మాత్రం మతతత్వ పార్టీగా చెల్లమని చేస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ముస్లిం అని చెప్పుకుంటే సెక్యులర్ వాదే, క్రైస్తవుడు అని చెప్పుకుంటే సెక్యులర్ వాదే, కానీ హిందూ అని చెప్పుకుంటే మతతత్వవాదిగా చిత్రీకరించే దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. నేను సవాల్ చేస్తున్నా, నేను స్వీకరిస్తున్నా. 80% ప్రజల కోసం పోరాడమే హిందూ అని చెప్పుకోవడమే మతతత్వం అయితే మేము మతతత్వాలమే. మా పార్టీ మతతత్వ పార్టీ. ఈ మతతత్వం అనే పదాన్ని మేము బిరుదుగా స్వీకరిస్తాం తప్ప ఎప్పుడు హేళనగా మాట్లాడడం, వెనుకంగా వేసే ప్రసక్తి పొందుకోవాలంటే భరించబడలేదు. నువ్వు స్వార్థం కోసం యాగాలు చేసి
స్వార్థం కోసం యాగాలు చేసి హిందూ అని చెప్పుకుంటే హిందూ సమాజం ఎప్పుడు గుర్తించదు. కాషాయపు జెండాకు అవమానం జరిగినప్పుడు, హిందూ ధర్మానికి అవమానం జరిగినప్పుడు, దేవుళ్ళను కించపరిచినప్పుడు, ధర్మానికి వ్యతిరేకంగా వివరించినప్పుడు అడ్డుకొని హిందూ సమాజానికి అండగా ఉన్నవాడే నిజమైన హిందూగా హిందూ సమాజం గుర్తిస్తుంది. మనం అడ్డం పట్టు అట్లాంటి అడ్డనామం పెట్టుకో ఒప్పుకుంటాం, పొడుగునామం పెట్టుకో ఒప్పుకుంటాం. హిందూ సమాజానికి పంగనామాలు పెడతానంటే తన్ని 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 దయచేసి గుర్తుంచుకోండి. నీవు హిందూ అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరపాలా వద్ద ఆలోచించు. పవిత్ర హిందూ దేవాలయాలన్నీ కూడా నిర్వీర్యమవుతున్నాయి. హిందువులు పవిత్ర స్థలంగా భావించే రామ జన్మభూమిని రావణ జన్మభూమిగా, శూర్పణఖ జన్మభూమిగా, మేనక జన్మభూమిగా నువ్వు వ్యంగ్య వ్యాఖ్యలు చేసినప్పుడే మరి నువ్వు ఏ హిందువో హిందూ సమాజం గుర్తించింది. కనీసం ఫామ్ హౌస్ అని దాటి నువ్వు ఏ ముఖ్యమంత్రి ఏ హిందూ అర్థమవుతుంది. నీ పక్కనున్న ఎంఏఎం పార్టీ నాయకుడు 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నప్పుడే నువ్వు హిందువా? హిందువు అయితే వాడిని అరెస్ట్ అయ్యి వాడిని పక్కన వచ్చి వల్ల సెక్యులర్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ హిందూ దేవుళ్ళని కించపరచడు, హిందూ ధర్మాన్ని కించపరచడు. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతా అంటాడు. ఇవాళ హిందూ ధర్మం ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. సర్వే జన సుఖినోపవంతాన్ని కాంక్షించే ధర్మం నా హిందూ ధర్మం. ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మం. అభివృద్ధి లక్ష్యంగా ఒక్క స్కామ్ లేకుండా మనకు నరేంద్ర మోడీ గారు పనిచేసిండ్రు. మరి అలాంటి వ్యక్తి మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే మనం బండి సంజయ్ గారిని గెలిపించాలి. మరి ఈ రోజు చెప్తున్న కేసీఆర్ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలే. మీ అందరికి తెలుసు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్లు. ఈ రోజు రైతులకు ఏదైతే 1 గుంట భూమి నుంచి 5 ఎకరాల భూమి వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ పేదవాళ్ళ కోసం ఆలోచిస్తా ఉన్నాడు. కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నాడు? డబ్బున్నోళ్ళ కోసం ఆలోచిస్తా ఉన్నాడు. అవుతుంది కాబట్టి అమ్మలారా అక్కలారా మొన్నటిసారి ఏదేసినా ఈసారి మాత్రం పువ్వు గుర్తుకు ఓటేసి మనం 11వ తారీఖు రోజు పొద్దున్నే మనం అందరం కూడా ఓటుకెళ్ళి ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సంజయ్ గారి కమలం పువ్వు గుర్తుకే. ఏ తమ్ముడికి ఏ ఆపద వచ్చినా, ఏ రకమైన ఆపదలు వచ్చినా ప్రాణాలను అడ్డం పెట్టి మన కోసం నిలబడే వ్యక్తి సంజయ్ తమ్ముడు. ఇలాంటి తమ్ముడిని గెలిపించుకోకపోతే నష్టపోతారు తమ్ముళ్ళు. కనుక సంజయ్ని గెలిపించుకోవాలంటే కమలం పువ్వు గుర్తు కోటేయండి. బ్రహ్మాండమైన మెజార్టీతో తమ్ముడిని గెలిపించండి. కష్టజీవి మీ పక్కన ఎప్పుడు ఉంటాడు కాబట్టి. ఆయన 16 గెలిచినా 20 గెలిచినా అక్కడున్న 500 ఎంపీలలో ఈ 15 పోయి ఏమి చేయజాలవు. కాకపోతే ఈ చెడగొట్టడానికి పనికొచ్చే కార్యక్రమాలు కనుక అర్థం చేసుకోండి. మనం మోడీ గారిని ప్రధాని చేసుకుందాం. మీ అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన మోడీ గారు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రైతుల కోసం ఇస్తే దాన్ని మొత్తం డైవర్ట్ చేసి దారి మళ్ళించి రైతు బంధు పథకం పేరుతోని ఆ పైసలు మీకు ఇస్తాడు. పేరు మాత్రం మన కేసీఆర్ సార్. మన కరీంనగర్ జిల్లాలో వడగళ్ల వాన వల్ల రైతు నష్టపోతే కనీసం ఏ ఒక్క మంత్రి రాలే, ఏ ఒక్క నాయకుడు రాలే. మేము అడిగిన మేము బీమా ఇవ్వాలంటే బీమా చేయలే. ఎందుకు ఇవ్వాలంటే బీమా. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. కదా ఇది వాళ్ళే మన లీడర్తో ఒకరోజు
సూపర్గా గడిచిపోయింది. ఈరోజు మాత్రం జీవితంలో ఒక మర్చిపోలేని రోజుగా అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ జనం ప్రభంజనం. ఆ ర్యాలీలు కావచ్చు, ఆ మాటలు కావచ్చు ఎంతో ఉత్తేజపరిచాయి. నేనే చాలా వరకు ఇన్స్పైర్ అయ్యాను ఆ మాటలకి. సో 2 నిమిషాలు మాట్లాడితే ఆ మాటలకి ఎవరైనా కానీ ఇన్స్పైర్ అవుతారు. సో అలాంటి మాటలు ఇంకా చాలామంది ఉత్తేజపరుస్తూ ఉంటాయి. సో ఇలాంటి మాస్ లీడర్లు ఇంకా చాలామంది రావాలి. అండ్ ఎక్కడ చూసినా కానీ అందరూ మేమే బండి సంజయ్ అనుకుంటూ ముందుకు సాగారు. అలాగే నేను చూసిన ఈ భారీ ర్యాలీ ఇలాగే కొనసాగాలని, అదేవిధంగా ఏదైతే అనుకున్నామో సమస్యలన్నీ చుట్టుముట్టినా కానీ నిలబడి కలబడి సాధించి అసామాన్యుడు అని ఫస్ట్ మనం చెప్పేసుకున్నాం. సో అలాగే నిజంగా అనుకున్నాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇప్పటిదాకా మేము అలసిపోయాం కానీ ఆయన అలసిపోయారు. సో ఇలాంటివి ఇంకా ఎన్నో మీకు చూపించాలనుకున్నాం. కానీ కాకపోతే మనకు 10 వరకే టైం ఉంది కాబట్టి ఈ 10 లోపు మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ అవకాశం ఇచ్చిన శ్రీ బండి సంజయ్ గారికి నిజంగా మా ఛానల్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్నికల ప్రచారం భాగంగా మాతో పాటు ఎంత కష్టమైనా ఎంత ఇబ్బందులైనా అన్నిటికి భరించి మేము 100 మందికి 1000 మంది తెలియజేస్తాం. కానీ మీ ఛానల్ ద్వారా లక్షల మందికి ఒక వాయిస్, నా అభిప్రాయం, వాటి యొక్క ఆలోచన విధానము, దాని ద్వారా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి ప్రయత్నం చేయడంలో ప్రధాన భూమిక మీరు పోషించడానికి చాలా సంతోషం. మరి ఇంకా మేము అనుకున్నటువంటి ఆశయం నెరవేరని చెప్పి, లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజు ఇలా గడిచిపోయింది. ఈ రోజును నాకు నిజంగా జీవితంలో మర్చిపోయిన రోజు. సంజయ్ అన్నతో ఒక మాస్ లీడర్, ఒక హిందూ టైగర్తో ఒక రోజంతా గడిచిపోయింది. ఎక్కడ చూసినా కానీ జనం ప్రపంచం. ర్యాలీలు కావచ్చు, ఆ మాటలు కావచ్చు, ఆ ఉత్తేజపరిచే మాటలు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయి. అండ్ అదేవిధంగా చాలామంది ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి ఇన్స్పైరింగ్ పర్సన్తో ఈరోజు నేను గడిపినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో మళ్ళీ ఇంకా అన్నతోటి ఇంటర్వ్యూ చిట్చాట్లు ఇంకా ఇలాగే కొనసాగుతాయి. ప్రస్తుతానికైతే ఈరోజు మాత్రం ఇంతే. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే, టాటా, బాయ్ బాయ్.